ఏపీలో చంద్రబాబు క్యాబినెట్లో సీనియర్లకు చోటు దక్కలేదు. మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న టీడీపీ సీనియర్ నేతలు క్యాబినెట్ లిస్ట్ చూసి బావురుమన్నారు. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కూడా మంత్రి పదవి రాలేదు. ఇక గంటా శ్రీనివాసరావు అయితే చంద్రబాబు తనకు కాకపోతే ఇంకెవరికి ఇస్తారో అనే గట్టి నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఆయనకు కూడా మొండి చెయ్యే దక్కింది. ఈసారి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మొత్తం లోకేష్ డిజైన్ చేసిందని, ఆయన మార్క్ స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. 17 మందికి తొలిసారి ఏపీ క్యాబినెట్లో ఛాన్స్ దక్కింది. కొత్త వాళ్లకి ప్రాధాన్యత ఇవ్వడంతో సీనియర్లకు ఛాన్స్ దక్కలేదు. సీనియర్లలో అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథికి మాత్రమే చంద్రబాబు అవకాశం ఇచ్చారు. గంటా శ్రీనివాసరావుకి కూడా క్యాబినెట్లో అవకాశం ఇవ్వలేదు. అందుకు ఎన్నికలకు ముందు గంటా వ్యవహరించిన తీరే కారణమని అంటున్నారు. గంటా శ్రీనివాసరావు మొదటి నుంచి గోడ మీద పిల్లిలా వ్యవహరించారు. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణపై పోటీ చేయాలని స్వయంగా చంద్రబాబే ఆదేశించినా భీమిలి వదిలిపోవటానికి గంటా ఒప్పుకోలేదు. టీడీపీ ప్రకటించిన ఫస్ట్, సెకండ్ లిస్టులో తన పేరు లేకపోవడంతో మాజీ సీఎం జగన్కి టచ్లో ఉంటూ వైసీపీలో చేరడానికి ప్రయత్నించారు గంటా. మంత్రి నారాయణ అల్లుడు తన కొడుకు రవితేజ నారాయణ సంస్థల్లో డైరెక్టర్. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, తాను మంత్రిగా ఉన్న రోజుల్లో జరిగిన కుంభకోణాల్లో తనపై చర్యలు తీసుకోకూడదు అనే షరతులతో వైసీపీలోకి వెళ్లడానికి ప్రయత్నించారు గంటా శ్రీనివాసరావు. 4 ఏళ్ల పాటు చంద్రబాబుని అసలు కలవలేదు, అసెంబ్లీకి కూడా రాలేదు, నియోజకవర్గాన్ని అసలు పట్టించుకోలేదు. వైసీపీ నేతలతో టచ్లో ఉంటూ ఏ క్షణమైనా పార్టీ మారిపోవటానికి రకరకాలుగా ప్రయత్నించారు గంటా. అందుకే గంటా శ్రీనివాసరావు విషయంలో కఠినంగా వ్యవహరించారు బాబు. 95,000కు పైగా మెజారిటీతో గెలిచినప్పటికీ గంటాకు మంత్రి పదవి ఇవ్వొద్దని టీడీపీ అధిష్టానం డిసైడ్ అయింది. పైగా గంటా వియంకుడు నారాయణకు మంత్రి పదవి ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ టీడీపీ హయాంలో మినిస్టర్గా పనిచేశారు గంటా. గత 5 ఏళ్ల పాటు విశాఖలో టీడీపీని పట్టించుకోకపోవటం వల్లే ఆయనకు మంత్రి పదవి ఇవ్వొద్దని లోకేష్ పట్టుబట్టారు. లోకేష్ అనుకున్నది సాధించారు. గంటకు బుద్ధి చెప్పారు. కాపుల్లో ఎలాగో చాలా మంది ఉన్నారు, అందువల్ల గంటాకి మంత్రి పదవి ఇవ్వకపోయినా వచ్చిన నష్టమేమీ లేదనుకున్నారు.